రాష్ట్రంలోనూ 69% రిజర్వేషన్లట. కరుణానిధి స్ఫూర్తితో అమలు. స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%. తమిళనాడు తరహాలో తెలంగాణలో విద్యార్థులకు అల్పాహార పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపైన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా. చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన భారీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ. స్టాలిన్. ఏమన్నా అర్థం ఉందా అండి ఇది? చెప్పండి, మీరే చెప్పండి, ఏమైనా అర్థం ఉందా? కరుణానిధి స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తున్నాం, 69%కి పెరిగిన రిజర్వేషన్లను తమిళనాడుకు పోయి చెప్పుకున్నాడు. తమిళనాడులో స్వాతంత్రోద్యమానికంటే ముందే అక్కడ రిజర్వేషన్ల ఉద్యమం స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి కూర్చొని నేను ఈ రిజర్వేషన్స్ది 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు నేను వెనక్కి వెళ్ళను అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు ఆవిడ. ఆనాడు జయలలిత అనుకుంటా. సో అది ఆ పోరాటం చాలా పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమ కాలానికి ముందు నుంచి అక్కడ ఈ రిజర్వేషన్ల మీద పోరాటం నడుస్తున్నది. బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఈ 90%కి పైగా ఉన్న బహుజనులకు అధికారం కోసం, బహుజనులకి ఈ రిజర్వేషన్ల కోసం అక్కడ భయంకరమైన పోరాటాలు జరిగినాయి. అందుకే అక్కడ వేరే వారికి ఎంట్రీ కూడా ఉండదు. కనీసం ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అక్కడ అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మన దగ్గర ఏముందండి? మీరు 9th షెడ్యూల్ ఏమైనా పెట్టించే ప్రయత్నం చేసిరా? వాళ్ళు ఏమైనా పెడతామని అంటున్నారా? వాళ్ళు పెట్టకపోతే మీరు ఏమైనా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారా? మీరు తెచ్చేది ఒక జీవో, ఆ జీవో ఉంటుందా ఊడుతుందా కూడా తెలియదు. మీరు తీసుకురాబోయేది 42%కి సంబంధించి ఒక జీవో తెస్తున్నారు మీరు. ఆ జీవో గతంలో వేరే రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చినప్పుడు, మన తెలంగాణలో కూడా తెచ్చినప్పుడు ఆ జీవో హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డది. ఏ రకంగా మీరు అమలు చేస్తారని అనుకుంటున్నారు? ఎట్లా సాధ్యమైద్దని అనుకుంటున్నారు? సాధ్యం కావాలి, ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు, కోర్టు కొట్టేయద్దని మనం కోరుకుందాం. కానీ అది ఉన్న పరిస్థితులను బట్టి అది అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కాసుకొని కూర్చున్నారు ఒక్కొక్కడు. వాడు అసలు జీవోనే రాలే, పోయి కోర్టుకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇక జీవో వచ్చిన తర్వాత ఊరుకుంటారా? ఇంకొకడు నిన్న మాట్లాడింది ఏమంటుండు? ప్రభుత్వ స్కూళ్ళలో ఇకపైన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అట. స్కూళ్ళు చక్కగా ఉన్నాయా? టీచర్ల సర్దుబాటు అయిందా? నిన్ననే వార్త చూసినా ఒకటి. నిన్ననే ఒక వార్త, ఒక దగ్గర టీచర్లు తక్కువ ఉంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్న దగ్గర టీచర్లు ఎక్కువ ఉన్నారు. ఆ టీచర్ల సర్దుబాటు ప్రక్రియనే స్టార్ట్ కాలే, టీచర్లే లేరు. వాళ్ళకి శిక్షణ ఇచ్చే డైట్ కాలేజీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయని మొన్న ఒక వార్త చూసిన. ఈనాటికి మీరు డైట్ ఛార్జీలు పెంచినామని చెప్తున్నా, మధ్యాహ్న భోజనం అక్కడ హాస్టల్స్లో విషాహారం తిని అస్వస్థత గురైతున్న సందర్భాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి పోయిన గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కూడా. మీరు విద్య కోసం కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? నర్సరీ అట, ఎల్కేజీ అట, యూకేజీ అట. మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? 7%. తమిళనాడు ప్రభుత్వాన్ని అడగండి, ఇంకా వేరే ప్రభుత్వాన్ని అడగండి, అక్కడ ఎంత కేటాయిస్తున్నారు? అక్కడ కూడా పెద్దగా ఏం లేదు. ఈ దేశంలో ఉన్న కేంద్రం కూడా పెద్దగా వాళ్ళేమి విద్య మీద, వైద్యం మీద కేటాయిస్తున్నది ఏం లేదు. ఇవన్నీ కూడా ముచ్చట్లే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటట్లేదు అంటారు కదా, అట్లనే ఉన్నది. మీరు విద్య కోసం మాట్లాడే అర్హత ఎక్కడదండి? మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? ఒక కమిషన్ వేశారు, ఆకునూరు మురళి గారిని దానికి చైర్మన్గా పెట్టారు. వాళ్ళు ఇచ్చిన సిఫారసుల్లో ఎన్ని సిఫారసులు ఇప్పటివరకు అమలు చేశారు చెప్పండి? 1, 2, 3 ఏమనంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నియోజకవర్గానికి 200 కోట్లని స్టార్ట్ చేశారు. ఎన్నటికి కావాలా?